ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతానికి ఈ ఏడాది తీరిన ఖైరతాబాద్ గణేష్ సుమారుగా 40 నుంచి 50 ఒకవైపు చూసుకుంటే పెద్ద ఎత్తున ఐరన్ పీచు మట్టి వినియోగం చేశారన్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఒకవైపు నిన్న అర్ధరాత్రి ఏదైతే ఆ తర్వాత ర్యాలీపైకి ఎక్కించడం జరిగింది. ఆ మహా గణనాథుని మొత్తం 2.5 కిలోమీటర్ల మేరకు అయితే ఈ ఖైరతాబాద్ శోభయాత్ర అయితే జరగబోతుంది. ఖైరతాబాద్ రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్క్ వరకు కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్కులో ఏర్పాటు చేసిన 4 వినాయక నిమజ్జనం అయితే కానుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ ఈ అద్భుతమైన దృశ్యాన్ని వాళ్ళ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చూస్తున్నాం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి దృశ్యాన్ని అయితే ఒకవైపు చూసుకుంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఒకవైపు చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి పంపించే కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఒకవైపు ఈ శోభయాత్ర ఏదైతే ఉందో శోభయాత్రకి సంబంధించి ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. పూజలైన అనంతరం ఇక్కడ నుంచి పంపించే అవకాశం కూడా, ఇంకా శోభయాత్ర ప్రారంభించే అవకాశం కూడా ఉంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఎటువంటి అనుచిత కార్యక్రమాలు జరగకుండా పోలీసుల బందోబస్తు కూడా అధికంగానే ఉందని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే కనుక కమిటీ యజమానులు ఎవరైతే ఉన్నామో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఎవరికి ఒకవైపు వాటర్ విధంగా హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఇది కలగకుండా అయితే గణనాథుని శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసుల బందోబస్తు కూడా అధికంగానే ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఈ గణనాథుని శోభయాత్ర మరి కాసేపట్లో అయితే ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన ప్రస్తుతానికి ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 2 గంటల లోపు అయితే ఆ గంగమ్మ ఒడిలోకి గణనాథుడు వెళ్ళబోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. దాదాపుగా ఈ ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగానే జరిగాయని చెప్పాలి. మరోవైపు పోలీసుల ఆధ్వర్యంలోని ఇదంతా కూడా జరిగినది. అది కాకుండా దాదాపుగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియ పర్యవేక్షణలోనే ఉంటుందని కూడా నిన్న సిపి తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు నుంచి ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి దేవిక. ఎటువంటి అనుమానాలు జరగకుండా ఒకవైపు పోలీసులు, మరోవైపు కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా. దేవిక ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. మహాగణపతి సంబంధించినటువంటి శోభయాత్ర ఏర్పాటు సాగుతున్నాయి, హారతి ఇస్తున్నారు. ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. రైట్, మహాగణపతికి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అందుకు సూచికగా గుమ్మడికాయతో హారతి ఇచ్చారు నిర్వాహకులు. మనం ఆ దృశ్యాలు చూస్తాం. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి అడ్డా నుంచి ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ పై లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మహాగణపతి మరికొద్ది క్షణాల్లో ఇక శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. గుమ్మడికాయతో హారతి ఇచ్చారు, అలాగే టెంకాయ కొట్టి ప్రస్తుతం ట్రాలీ ఇక ముందుకు కదలబోతోంది. ఎస్, నిర్వాహకులు ఖైరతాబాద్ మహాగణపతి నిర్వాహకులు ప్రస్తుతం ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. సర్వాంగ సుందరంగా ఆ ట్రాలీని తీర్చిదిద్దారు. ఒక్కసారి దేవిక వీలైతే మన కెమెరా పర్సన్ ఈ ట్రాలీని చూపించే ప్రయత్నం చేయమని, నేను ట్రాలీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మహాగణపతిని బడా గణేష్ నిమజ్జనం కోసం విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ చెందిన ఈ భారీ ట్రాలీని తీసుకొస్తున్నారు. దీనికి 26 టైర్లు ఉన్నాయి. భారీ ట్రాలీ 75 అడుగుల పొడవు ఉంది, 11 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఈ ట్రాలీ ఏకంగా 100 టన్నుల బరువును మోయగలదంటూ చెప్తున్నారు నిర్వాహకులు. BS6 ట్రైలర్ వెహికల్ వరుసగా రెండోసారి ఖైరతాబాద్ మహాగణపతిని హుసేన్ సాగర్ ఒడికి తరలించబోతోంది. ఇక నాగర్ కర్నూలు చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వరుసగా దీనికి 12వ డ్రైవర్గా వహించబోతారు. ఆ భారీ ట్రాలీని మీరు చూడొచ్చు. వినాయకుడి బరువు 70 టన్నులు ఉండగా విగ్రహం వెడల్పు 28 టన్నులు ఉంది. 28 టన్నుల వెడల్పు గల మహాగణనాథుడి భారీ వినాయకుడి నిమజ్జనం
మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. వెల్డింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. మనం చూడొచ్చు ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. నిర్వాహకులు